హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రివ్యూ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఇలా రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, కలర్ ఫిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది. ఇందులో మనం ఎవరి పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సాయి పల్లవి పిక్స్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సాయి పల్లవి పిక్స్ అనేది ఇలా ఇమేజ్ తీసుకోవడం జరిగింది. పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఇలా కలర్ ఫిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు తర్వాత నెక్స్ట్ ఇమేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇమేజెస్ అనేది ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఇలా సైడ్కి స్క్రోల్ చేయండి. మనకు ఇక్కడే మనం పెట్టాలనుకున్న ఇమేజెస్ అయితే ఎక్కడ ఉన్నాయో వెతకండి. వెతికిన తర్వాత ఆడ తీసుకోండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కలర్ ఫిల్ ఏరియా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఫుల్ రావడం అనేది జరుగుతుంది. ఇలా సైడ్కు ఇలా జరుపుకోండి. మనకి ఎక్స్ట్రా ఉంటే ఈ బీట్ కాడికి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇలా వచ్చేయండి. ప్లస్ సెకండ్ మీడియా ఇమేజ్ మళ్ళీ సేమ్ పైన 3 డాట్స్ ఫుల్ కమిషనర్ ఇలా ఇచ్చుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని మళ్ళీ సేమ్ రైట్ సైడ్ ఎలా ఉంటుంది దాన్ని కట్ చేసుకోండి. మళ్ళీ అన్ని పిక్స్ అయితే ఇలానే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకైతే చాలా నచ్చుద్దని అనుకుంటున్నా. ఇలా మనకు ఫుల్గా రావాలంటే మోషన్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి థర్డ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి ఇలా జరుపుకోండి. ఇలా ఫుల్గా వచ్చే వరకు జరుపుకోండి. మళ్ళీ సేమ్ తర్వాత ఇలా కట్ చేసుకోండి. మళ్ళీ ఇంత ముందులాగా ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ మనకు ఇంకో ఇమేజ్ లేదు కాబట్టి నేను అనేది ఈ ఇమేజ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరైతే సరిపోయే అన్ని ఇమేజెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ ఇమేజెస్ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ పిక్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. వీడియో ఇలా రావడం అనేది జరుగుతుంది. సేమ్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే వస్తుంది. ఇమేజెస్ పిక్స్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ పేస్ట్. మళ్ళీ ఉన్న పిక్స్ అనేది అన్ని పిక్స్కి ఒకటే ఒకటే ఎఫెక్ట్. అన్నిటికీ ఇదే ఎఫెక్ట్ ఇచ్చుకోండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియో అయితే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్.